Yavadu, Kodite, Dimma, Drigi, Mandu, Blok, Ayapoto, Vade, Pandu, Gadu. Vanna! Va! 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 Wake up! హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం ఇటేవాన్ వెళ్తున్నాం. ఈరోజు నాతో పాటు నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు. వన్ గై ఈస్ కాస్టాక్, హీస్ ఫ్రమ్ పోలాండ్. Cześć. యా, అండ్ హీస్ శరత్. యూ ఆల్రెడీ నో దిస్ గై. సో అండ్ ఐ విల్ షో యూ హౌ ఇటేవాన్ ఇస్. ఇటేవాన్ అనేది ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ పార్టీ ప్లేస్. ఫుల్గా నైట్ మార్నింగ్ 4-5 వరకు ఫుల్గా రష్ ఉంటుంది. సో నేనైతే తాగను, బట్ ఐ విల్ ఎంజాయ్ దట్ వైబ్. అండ్ ఇప్పుడైతే మేము బస్సులో వెళ్తున్నాం. ఇక్కడ బస్సులో యూ క్యాన్ రీఛార్జ్ ద కార్డ్ని నియరెస్ట్ 7-Eleven దగ్గర రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ట్రావెల్ కార్డు. సో ఇది నాకు సిమ్ ఇచ్చేటప్పుడే ఫ్రీగా ఇచ్చారు. లేకపోతే నువ్వు మనీ అయినా పే చేయొచ్చు, కానీ మోస్ట్లీ అందరూ ట్రావెల్ కార్డ్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఎక్కేటప్పుడు ట్యాపింగ్ చేయాలి, మళ్ళీ దిగేటప్పుడు ట్యాపింగ్ చేస్తారు. ఇదే బస్ స్టాండ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? టైమింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద బస్ నెంబర్? ఓకే, మా బస్ అయితే వచ్చింది. యా బస్సులో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరినో పట్టుకున్నారు. మరి ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. మన ఇండియాలో అయితే ఒక 100 రూపాయలు కొడితే అయిపోద్ది. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఇప్పుడే ఇటేవాన్ దిగాము. 3 బస్సులు ఎక్కి 3 బస్సులు దిగితే ఇటేవాన్ వచ్చాం. ఇటేవాన్ యాక్చువల్గా సియోల్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ 30 కిలోమీటర్స్. మా హోటల్ నుంచి 30 కిలోమీటర్స్. అండ్ మ్యూజిక్ వినపడుతుంది అనుకుంటా. ఫుల్గా సౌండ్లు వినపొస్తున్నాయి. సో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇటేవాన్ పబ్స్ దగ్గర సరవణా భవన్ ఉంది. మరి ఇక్కడే ఫేమస్ మనం ఇండియన్ రెస్టారెంట్. సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ దా నీ పాడ కూడా ఉంటుంది. జస్ట్ గో దేర్ అండ్ వాచ్. అలా అంధకారంలో ఉన్నాను రా, నన్ను అప్డేట్ చేయరా. But nobody knows that this is my second video. I didn't turn on camera. Checking for wake up. I got some girl video also, bro.
11:30 అయింది. లైక్ మేము నైట్ 11:30కి ఏమో వచ్చాం. సో 5 hours ఉన్నాం. సో కొన్ని పబ్లకు వెళ్ళాము, ఓకే డ్యాన్స్ వేసాం అండ్ అట్లా టైం వెళ్ళిపోయింది. ఇప్పుడైతే బస్ కోసం పరిగెడుతున్నాం. ఇప్పుడు ఈ టైంకి బస్సు అంత ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉన్నది అక్కడ. సో వేరే బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి సో అది ఎక్కుదాం అనుకుంటున్నాం. ఓకే, వీడియో అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి నియరెస్ట్ బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇక్కడ యాక్చువల్గా చలి చాలా ఎక్కువ ఉంది, 1 degree 0 degree అలా ఉంది. ఇక్కడ బస్ స్టాండ్లో మీకు ఒకటి చూపిస్తాను. చాలా హీటెడ్ సీట్స్ అనమాట, చాలా వేడిగా ఉంటాయి. హౌ ఈస్ ద సీట్ శరత్? ఇట్స్ టూ హాటా? నో వర్డ్స్. ఓకే, మన బస్ అయితే వచ్చింది. బస్ లోపలికి వెళ్ళిపోదాం. ఓకే బాయ్.